బూందీ కారా చేశారా? చేసినట్టయితే లేదా చేయనట్టయితే ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అచ్చం బేకరీ స్టైల్లోలా చెప్పాలంటే అంతకు మించిన టేస్ట్లో ఉంటుందండి. ముందుగా తగినంత జల్లించిన శనగపిండిని తీసుకొని అప్పుడప్పుడు మాత్రమే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు కట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. బ్రిస్కర్ ఉంటే బ్రిస్కర్తో అయినా కలుపుకోండి, లేదా చేత్తో అయినా కలపండి. కానీ పిండి మాత్రం ఉండలు కట్టకుండా చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. వేలు పెట్టి చూస్తే వేలుపై నుండి పిండి అలా జారి కింద పడిపోవాలి. అలా అని మరి లూజ్గా ఉండకూడదు. పిండి చూసుకొని కలుపుకోవాలి. ఉంటే చిటికడంత సోడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఈజీగా బూందీ వేయడానికి ఇలాంటి గెరిట ఒకటైతే తీసుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు బూందీ అయితే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, పిండి నానిన వెంటనే బూందీ అయితే వేసుకోవాలండి. అలా అయితేనే మనకి బూందీ అనేది మంచి రౌండ్ షేప్లో ఉబ్బినట్టు చాలా బాగా వస్తుంది. ఒకవేళ పిండిని నానినచ్చినట్లయితే బూందీ అనేది మనకి సన్న సైజులో వచ్చి నూనెని పీల్చే ఛాన్స్ ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గెరట సాయంతో బూందీ వేసుకున్నట్లయితే చక్కగా బూందీ అనేది మనకి తయారైపోయినట్లే అండి. బూందీ మంచి రెడ్డిష్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. కారం బూందీలోకి తగినన్ని పల్లీలు తీసుకొని వేయించుకొని వేసేసుకోవాలి. ఉంటే తగినన్ని పుట్నాల పప్పు, జీడిపప్పు, పచ్చి కరివేపాకు నూనెలో వేయించి బూందీలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాకు దంచి ఎండుమిర్చితో పోపు పెట్టినట్టయితే కారం బూందీ చాలా బాగుంటుందండి. తగినంత ఉప్పు కారం వేసి బూందీని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేసినట్టయితే ఉప్పు కారం సమానంగా కలిసిపోయి కారం బూందీ తినడానికి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చాలా ఫ్రెష్ ఫీల్ అయితే కలుగుతుంది ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.